Today next topic, cutoff frequency. Next topic, cutoff frequency. It is represented with Fc. First of all, what is meant by cutoff frequency? For example, consider one rectangular waveguide. In this rectangular waveguide, the wave is traveled like this. In a rectangular waveguide, the wave is traveled like this due to different reflections. Next, cutoff frequency అంటే అక్కడ cutoff frequency for example FC అనుకుందాం అనుకోండి. ఓకేనా, మనం అప్లై చేసే వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ FC కన్నా ఎక్కువ ఉంటే when applied frequency is greater than FC, then only the wave is traveled in the waveguide. When the applied frequency is less than Fc, then the wave does not propagate in the waveguide. So this is the cutoff frequency for propagation and non-propagation in the rectangular waveguide. When applied frequency is greater than Fc, then only the wave traveled in the waveguide. When frequency less than Fc, then the wave does not propagate in the waveguide. So this is called cutoff frequency. The condition is at cutoff frequency gamma equal to 0. That means cutoff frequency అంటే చూడండి, at cutoff frequency gamma equal to 0 అంటే కరెక్ట్గా ఎఫ్సి దగ్గర కరెక్ట్గా వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాపగేషన్ ఏమైనా స్టార్ట్ అవుతుందా? ప్రాపగేషన్ అనేది స్టార్ట్ కాదు. ఎప్పుడైతే ఎఫ్సి కన్నా గ్రేటర్ దాన్ అవుతుందో అప్పుడు మాత్రం మనకి ఏమవుతుంది, వేవ్ అనేది ప్రాపగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎట్ ఎఫ్సి మనకి ఏమవుతుంది, ప్రాపగేషన్ అనేది జరగదు. కాబట్టి ప్రాపగేషన్ కాన్స్టెంట్ గామా ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా, కాబట్టి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమంటామంటే ద ఫ్రీక్వెన్సీ అట్ విచ్ the propagation constant gamma is just become 0 is called cutoff frequency. At what frequency the propagation constant gamma is 0 is called cutoff frequency. అంటే ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే మనకి గామా అనేది జస్ట్ గామా ఈక్వల్ టు 0 అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీని మనం కటాఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా, దీనికి కటాఫ్ ఫ్రీక్వెన్సీకి మనకి డెరివేషన్ ఉంది. ఓకేనా, ఆ డెరివేషన్కి ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి అంటే టీఎం మోడ్లో మనం చెప్పుకున్నాం. ఫస్ట్ టీఎం మోడ్ ఒకసారి చూస్తే మీకు h² ఈక్వల్ టు గామా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ అని ఒకటి చెప్పాం. ఓకేనా, వేవ్ ప్రాపగేషన్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్లో మనం h² ఈక్వల్ టు గామా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్, ఒకసారి తెలియపోతే ఇట్ ఈస్ దేర్ ఇన్ ప్రీవియస్ వీడియో. ఓకేనా, విచ్ ఈస్ ఈక్వల్ టు మనం టీఈ మోడ్లో చూస్తే దీన్నే మనకి h² ఈక్వల్ టు ఏం చేసామంటే a² ప్లస్ b² చేసాం. ఓకేనా, ఇక్కడ ఏ అంటే మనం అక్కడ ఏం డెరైవ్ చేసామంటే m π/a హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే n π/b హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ డెరివేషన్లో మనం డెరైవ్ చేసాం, ఒక్కసారి చూడండి. ఓకేనా, కాబట్టి మనకి h² అంటే ఏం చేసాం, గామా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్, అది మనకి ఏమవుతుంది a ప్లస్ b² అవుతుంది, a² ప్లస్ b² అవుతుంది. అదే మనకి ఇక్కడ ఏ అంటే m π/a హోల్ స్క్వేర్ ప్లస్ n π/b హోల్ స్క్వేర్. ఇక్కడ ఏబి వాల్యూస్ మనం టీఈ మోడ్లో బౌండరీ కండిషన్స్ అప్లై చేసినప్పుడు మనకు వచ్చినాయి, ఒక్కసారి చూడండి. ఏ వాల్యూ m π/a హోల్ స్క్వేర్ ప్లస్ n π/b హోల్ స్క్వేర్. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ రెండింటిని తీసుకుందాం. ఓకేనా, ఆ రెండింటిని తీసుకుంటే మనకి ఏమవుతుంది, గామా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ ఈక్వల్ టు m π/a హోల్ స్క్వేర్ ప్లస్ n π/b
whole square, gamma square plus omega square mu epsilon equal to m pi by a whole square plus n pi by b whole square. ఓకేనా, దీంట్లో మనకి ఈ ఒమేగా స్క్వేర్ mu epsilon అటు తీసుకెళ్తే గామా స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, m pi by a whole square plus n pi by b whole square minus omega square mu epsilon. ఓకేనా, ఎట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎట్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్సి అయినప్పుడు, అలాగే సిమిలర్గా యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగాలో తీసుకుంటే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి, ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్సి అన్న తీసుకోవచ్చు, ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి అన్న తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ రెండు మనకి ఇంటర్ రిలేటెడ్. అంటే మనకి ఏంటంటే ఒమేగా ఈక్వల్ టు 2π ఎఫ్ అంటాం, కాబట్టి ఎఫ్లో తీసుకుంటే ఇక్కడ ఎఫ్సి అయితే ఇది కూడా ఏమవుతుంది ఒమేగా సి. కాబట్టి ఎట్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్సి అలాగే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి గామా ఈక్వల్ టు ఏమవుతుంది 0. ఓకేనా, కాబట్టి గామా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈక్వల్ టు m pi by a whole square ప్లస్ n pi by b whole square మైనస్ ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. ఓకేనా, ఇక్కడ ఈ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ ఇది తీసుకొని వస్తే ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ ఈక్వల్ టు m pi by a whole square ప్లస్ n pi by b whole square. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మనకు కావాల్సింది ఒమేగా సి స్క్వేర్, అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఒమేగా సి స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది, ఈ 1 మ్యూ ఎప్సిలాన్ ఇది తీసుకొని వస్తే 1 మ్యూ ఎప్సిలాన్ m pi by a హోల్ స్క్వేర్ ప్లస్ n pi by b హోల్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఒమేగా సి అంటే ఏమవుతుంది, దీనికి రూట్, ఈ రూట్ను కూడా డివైడ్ చేయండి, మ్యూ ఎప్సిలాన్కి డివైడ్ చేస్తున్నాను, అలాగే m pi by a హోల్ స్క్వేర్ ప్లస్ n pi by b హోల్ స్క్వేర్. ఇక్కడ రూట్ ప్లేస్లో నేను 1/2 అని రాస్తున్నాను. ఓకేనా, రూట్ ప్లేస్లో నేను 1/2. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒమేగా సి రాసాం, ఒమేగా సి అంటే మనం రాయొచ్చు 2π ఎఫ్సి, 2π ఎఫ్సి ఈక్వల్ టు 1/రూట్ మ్యూ ఎప్సిలాన్ m pi by a హోల్ స్క్వేర్ ప్లస్ n pi by b హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎఫ్సి ఒక్కడ కావాలనుకోండి. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి, ఎఫ్సి ఒక్కడ కావాలి, కాబట్టి 2π తీసుకొని వస్తే ఏమవుతుంది 1/2π 1/రూట్ మ్యూ ఎప్సిలాన్ m pi by a హోల్ స్క్వేర్ ప్లస్ n pi by b హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/రూట్ మ్యూ ఎప్సిలాన్ అంటే ఎప్పుడు ఏంటంటే మనకి వెలాసిటీ. ఓకేనా, 1/రూట్ మ్యూ ఎప్సిలాన్ అంటే వెలాసిటీ సి, కాబట్టి మనం దాంతో రీప్లేస్ చేస్తే ఎఫ్సి ఈక్వల్ టు 1/2π, ఇక్కడ 1/రూట్ మ్యూ ఎప్సిలాన్ అనేది ఎంతో రీప్లేస్ చేసాం, సితో రీప్లేస్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ పై స్క్వేర్ ఉంది, ఇక్కడ పై స్క్వేర్ ఉంది, ఆ పై స్క్వేర్ని కామన్ తీస్తే పై స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఉంది, కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది పై బయటకు వస్తుంది, m/a హోల్ స్క్వేర్ ప్లస్ n/b హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఇక్కడ పై క్యాన్సిల్, ఎఫ్సి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ ఫైనల్గా ఏమవుతుంది c/2 ఇంటూ m/a హోల్ స్క్వేర్ ప్లస్ n/b హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఓకే, ఇది మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి, సిమిలర్గా కట్ ఆఫ్ వేవ్ లెంత్ దీని నుంచే ఫైండ్ అవుట్ చేస్తాం. కట్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే లాంబ్డా ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి c/f, ఇక్కడ లాంబ్డా సి ఈక్వల్ టు ఏమవుతుంది c/f/c, లాంబ్డా ఈక్వల్ టు c/f, లాంబ్డా సి ఈక్వల్ టు ఏమవుతుంది c/f/c. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మనం సింపుల్గా లాంబ్డా సి మనకు కావాలి, c/fc మనకు ఎంత వచ్చింది ఆల్రెడీ c/2 m/a హోల్ స్క్వేర్ ప్లస్ n/b హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2.
ఇక్కడ సి క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది, లాంబ్డా సి ఈక్వల్ టు 2/m/a హోల్ స్క్వేర్ ప్లస్ n/b హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఓకేనా, ఇక్కడ వరకు జస్ట్ సింపుల్గా ఇక్కడ వరకు చేయవచ్చు. దీన్ని కొంచెం ఇంకా ఎక్స్పాండ్ చేస్తే మనకి లాంబ్డా సి ఈక్వల్ టు జస్ట్ ఇదేమవుతుంది, దీన్ని m/a హోల్ స్క్వేర్ అంటే m²/a² ప్లస్ n²/b² హోల్ పవర్ 1/2. నెక్స్ట్ 2 ఇక్కడ ఎల్సిఎం చేస్తే a² b² ఇక్కడ ఏమవుతుంది, ఇది m² b² ప్లస్ n²a² హోల్ పవర్ 1/2 ఈక్వల్ టు 2. ఇక్కడ a² b² హోల్ పవర్ 1/2 అంటే ఉంది, అంటే ఇది బయటకు వస్తే ఏమవుతుంది, a ఇంటూ బి, ఎందుకంటే ఇక్కడ స్క్వేరు ఇక్కడ రూట్లో ఉన్న స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది ఏబి. ఈ ఏబి పైకి వస్తే 2ab హోల్ పవర్ 1/2 రూట్ కింద రాస్తే m² b² ప్లస్ n²a². ఇది మనకి కట్ ఆఫ్ వేవ్ లెంత్. ఓకేనా, కాబట్టి మనం కట్ ఆఫ్ వేవ్ లెంత్, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రెండింటి డెరైవ్ చేసాం. ఇది డెరివేషన్ ఎంత ఇంపార్టెంట్, ఈ ఫార్ములాస్ కూడా అంతే ఇంపార్టెంట్. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కట్ ఆఫ్ వేవ్ లెంత్, సిమిలర్లీ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మనం ఏం కనుక్కోమన్నాడు, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడా, కట్ ఆఫ్ వేవ్ లెంత్ కనుక్కోమన్నాడా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, కట్ ఆఫ్ వేవ్ లెంత్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ గైడెడ్ వేవ్ లెంత్. గైడెడ్ వేవ్ లెంత్ ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకుంది, ఆల్రెడీ వి డిస్కస్ అబౌట్ కట్ ఆఫ్ వేవ్ లెంత్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ గైడెడ్ వేవ్ లెంత్. ఓకేనా, గైడెడ్ వేవ్ లెంత్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే లాంబ్డా జీ. దీన్ని లాంబ్డా జీతో రిప్రజెంట్ చేస్తాం. లాంబ్డా జీ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే మనకి 2π/β. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం నార్మల్గా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి, కట్ ఆఫ్ వేవ్ లెంత్ ఫార్ములా లాంబ్డా ఈక్వల్ టు మనం ఏమంటాం 2π/β. ఓకేనా, దీనికి డెఫినేషన్ రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ తీసుకున్నాం అనుకోండి. ఏదైనా వేవ్ లెంత్ అంటే మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ అనేది ఫస్ట్ 0 ఫేజ్ షిఫ్ట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇది 2π ఫేజ్ షిఫ్ట్కి ఎప్పుడైతే వస్తుందో ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అంటాం. ఓకేనా, వేవ్ లెంత్ అంటాం. ఓకేనా, అంటే ఏంటి, 0 ఫేజ్ షిఫ్ట్ నుంచి ఏ డిస్టెన్స్ దగ్గర అయితే ఇది 2π ఫేజ్ షిఫ్ట్కి చేంజ్ అయిందో దాన్ని మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అంటాం. ఓకేనా, దీన్ని మనం సింపుల్గా ఒక డెఫినేషన్లో రాయాలి అంటే మనం ఏం రాస్తామంటే ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the distance traveled by wave in order to undergo a phase shift of 2π radians. అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్. ఓకేనా, డిస్టెన్స్, వేవ్ లెంత్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్. అంటే డిస్టెన్స్ ఎక్కడి వరకు తీసుకోవాలి మనం, ఇన్ ఆర్డర్ టు అండర్గో ఫేజ్ షిఫ్ట్ 2π రేడియన్స్. అంటే 0 degrees నుంచి 2π రేడియన్స్ వరకు ఎక్కడైతే ఏ డిస్టెన్స్ దగ్గర అయితే మారిందో అక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం వేవ్ లెంత్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్ ఇన్ ఆర్డర్ టు అండర్గో ఏ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 2π radians. The distance at which the 0 degrees is changed into 2π radians is called guided wavelength. సింపుల్గా చెప్పాలంటే ఇలా చెప్పవచ్చు. ఓకేనా, the distance at which the phase shift of the wave changed from 0 degrees to 2π radians is called guided wavelength. దీన్ని మనం సింపుల్గా ఫార్ములా రూపంలో చెప్పాలంటే లాంబ్డా జీ ఈక్వల్ టు 2π/β. ఓకేనా, నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఫేజ్ వెలాసిటీ. ఈ ఫేజ్ వెలాసిటీ, గ్రూప్ వెలాసిటీ, 2 వెలాసిటీస్ ఉంటాయి మనకి వేవ్కి, ఫేజ్ వెలాసిటీ అండ్ గ్రూప్ వెలాసిటీ. ఈ రెండు ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ మనం
మీకు NAT చెప్పినప్పుడు ఆల్రెడీ వచ్చింది. ఆల్రెడీ లాస్ట్ మనకి వేవ్ ఈక్వేషన్ చెప్పేటప్పుడు కూడా వచ్చింది, ఫేజ్ వెలాసిటీ అండ్ గ్రూప్ వెలాసిటీ. ఓకేనా, ఈ ఫేజ్ వెలాసిటీని మనం దేంతో రిప్రజెంట్ చేయొచ్చు అంటే VPతో రిప్రజెంట్ చేస్తాం. దీని ఫార్ములా ఏంటంటే ఒమేగా బై బీటా. ఓకేనా, దీని ఫార్ములా ఏంటి, VP ఈక్వల్ టు ఒమేగా బై బీటా. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం చేసేటప్పుడు. గైడెడ్ వేవ్ లెంత్ అంటే లాంబ్డా ఈక్వల్ టు 2π బై బీటా, ఫేజ్ వెలాసిటీ అంటే VP ఈక్వల్ టు ఒమేగా బై బీటా. ఓకేనా, దీని డెఫినేషన్ రూపంలో రాయాలి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ rate at which wave changes its phase in terms of guided wavelength. It is defined as rate at which wave changes its phase in terms of guided wavelength. అంటే మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ వెలాసిటీ అంటే ఈ వేవ్ ఎంత స్పీడ్గా మనకి ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి దాన్ని మనం ఏమంటాం, రేట్ అట్ విచ్ అంటే ఏ రేట్తో మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. వేవ్ చేంజెస్ ఇట్స్ ఫేజ్ అంటే ఈ ఫేజ్ అనేది మనకి ఏమవుతుంది, 0 నుంచి 2πకి చేంజ్ అవుతుంది. కాబట్టి ఎంత రేట్తో చేంజ్ అవుతుంది, కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గైడెడ్ వేవ్ లెంత్. అది మనం ఎక్కడి వరకు కన్సిడర్ చేసుకోవాలి, అప్ టు గైడెడ్ వేవ్ లెంత్. అంటే ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ వరకు వేవ్ అనేది ఎంత రేట్తో చేంజ్ అవుతుందో దాన్ని మనం అంటామంటే ఫేజ్ వెలాసిటీ. సింపుల్గా చెప్పాలంటే రేట్ అనకుండా ద స్పీడ్ అట్ విచ్ ద వేవ్ చేంజెస్ ఇట్స్ ఫేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గైడెడ్ వేవ్ లెంత్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫేజ్ వెలాసిటీ. ఓకేనా, ద రేట్ అట్ విచ్ లేకపోతే ద స్పీడ్ అట్ విచ్ ద వేవ్ చేంజెస్ ఇట్స్ ఫేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గైడెడ్ వేవ్ లెంత్, దాన్ని మనం అంటాం ఫేజ్ వెలాసిటీ. ఈ ఫేజ్ వెలాసిటీని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, VP ఈక్వల్ టు ఒమేగా బై బీటా. ఓకేనా, దీనికి సింపుల్ డెరివేషన్ ఒకటి ఉంది. దానికి మళ్ళీ మనం ఏదైతే కట్ ఆఫ్ వేవ్ లెంత్లో కన్సిడర్ చేసుకున్నామో సేమ్ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుంటాం. h² ఈక్వల్ టు గామా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ ఈక్వల్ టు A² ప్లస్ B² ఈక్వల్ టు mπ బై A హోల్ స్క్వేర్ ప్లస్ nπ బై B హోల్ స్క్వేర్. ఓకేనా, దీంట్లో సిమిలర్గా ఈ రెండింటిని మళ్ళీ కన్సిడర్ చేసుకుంటాం. గామా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ ఈక్వల్ టు mπ బై A హోల్ స్క్వేర్ ప్లస్ nπ బై B హోల్ స్క్వేర్. ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఈక్వేషన్ నుంచి మనం బీటాని ఫైండ్ అవుట్ చేసి ఆ బీటాని తీసుకొచ్చి ఈ VP ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఈ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, బీటా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా, కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ గామా స్క్వేర్ని ఇటు నుంచి మిగిలిన టర్మ్ని అటు తీసుకెళ్తే ఏమవుతుంది, mπ బై A హోల్ స్క్వేర్ ప్లస్ nπ బై B హోల్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. యాక్చువల్గా మనకు గామా అంటే ఫార్ములా ఏంటి, ఆల్ఫా ప్లస్ జే బీటా. గామా ఈక్వల్ టు మనకి ఆల్ఫా ప్లస్ జే బీటా. కానీ ఇక్కడ అటెన్యుయేషన్ 0 అని కన్సిడర్ చేసుకుంటే అటెన్యుయేషన్ కాన్స్టెంట్ ఏమవుతుంది మనకి, ఈక్వల్ టు 0. అంటే అటెన్యుయేషన్ కాన్స్టెంట్ని మనం ఇక్కడ 0గా కన్సిడర్ చేసుకున్నాం. అంటే అటెన్యుయేషన్ ఏమీ లేదు అని. మెయిన్ రీజన్ ఏంటంటే దానికి ఇక్కడ మన ఆల్ఫా బీటా రెండు ఉన్నాయి ప్రాపగేషన్ కాన్స్టెంట్లో. కానీ మనకు కావాల్సిన మెయిన్ అటెన్షన్ అంతా దేని మీద, బీటా మీద. కాబట్టి ఆల్ఫాను మనం ఏం చేస్తున్నాం, 0 చేస్తున్నాం. 0 చేస్తే మనకి ఏమవుతుంది, గామా ఈక్వల్ టు జే బీటా. ఓకేనా, దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే జే బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు mπ బై A హోల్ స్క్వేర్ ప్లస్ nπ బై B హోల్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే సేమ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో తీసుకుంటున్నాం. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి F ఈక్వల్ ఏమవుతుంది, FC. అంటే ఒమేగా ఈక్వల్ మనకి ఏమవుతుంది, ఒమేగా C. అక్కడ మనకి ఏమవుతుంది, గామా ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా, అక్కడ గామా ఈక్వల్ మనకి ఏమవుతుంది, 0. కాబట్టి సిమిలర్గా ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ తీసుకున్నాం, ఆల్ఫా ఈక్వల్ టు 0 తీసుకొని సిమిలర్గా ఈ ఈక్వేషన్ నుంచి గామా ఈక్వల్ టు 0 చేసి ఈక్వేషన్ రాస్తాం. గామా ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, ఆ ఈక్వేషన్ నుంచి 0 ఈక్వల్ టు
m pi by a whole square plus n pi by b whole square మైనస్ ఒమేగా సి, ఎందుకంటే ఇక్కడ ఒమేగా ఈక్వల్ ఒమేగా సి కాబట్టి ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. అంటే మనకి దీన్ని తీసుకొని వస్తే ఏమవుతుంది, ఎం పై బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ పై బై బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. దీని ఈక్వేషన్ 2 అనండి. ఓకేనా. ఇక్కడ ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వేషన్ 1లో మనకి ఎం పై బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ పై బై బి హోల్ స్క్వేర్ అనే టర్మ్ ఉంది ఇక్కడ. ఓకేనా. ఆ టర్మ్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే అప్పుడు ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ గామా ఈక్వల్ టు జేబీ కాబట్టి జేబీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఎం పై బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ పై బై బి హోల్ స్క్వేర్ ఉంది. దాని ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. ఓకేనా. జే బీటా హోల్ స్క్వేర్ అంటే జే స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. అంటే బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ మైనస్ ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. ఇక్కడ బీటా అంటే ఏమవుతుంది, రూట్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ మైనస్ ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. ఓకేనా. సిమిలర్గా ఇప్పుడు ఏం చేస్తాం, బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ విపి, ఫేజ్ వెలాసిటీ అంటే మనం ఏం తీసుకున్నాం, ఒమేగా బై బీటా తీసుకున్నాం, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, విపి ఈక్వల్ టు ఒమేగా బై బీటా అంటే రూట్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ మైనస్ ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారంటే విపి ఈక్వల్ టు ఇక్కడ మ్యూ ఎప్సిలాన్ని కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, రూట్ మ్యూ ఎప్సిలాన్ ఒమేగా బై రూట్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా సి స్క్వేర్. ఇక్కడ రూట్ మ్యూ సి ఉంది, ఇక్కడ రూట్ మ్యూ ఎప్సిలాన్ ఉంది, ఇక్కడ కూడా రూట్ మ్యూ ఎప్సిలాన్ ఉంది, అది కామన్ తీసేసాం. 1 బై రూట్ మ్యూ ఎప్సిలాన్ అంటే మనం ఏం రాయొచ్చు, అలా లాస్ట్ డెరివేషన్లో చెప్పినట్టు సి అని రాయొచ్చు. సి ఇంటూ ఒమేగా బై ఇక్కడ కూడా ఒమేగా స్క్వేర్ని కామన్ తీసేయండి. ఒమేగా స్క్వేర్ని కామన్ తీసేస్తే రూట్ నుంచి బయటకు వస్తే ఒమేగా రూట్ ఇక్కడ ఒమేగా స్క్వేర్ కామన్ తీసాం కాబట్టి 1 మైనస్ ఇక్కడ ఒమేగా స్క్వేర్ లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బై అవుతుంది. ఒమేగా సి స్క్వేర్ డివైడెడ్ బై ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఒమేగా క్యాన్సిల్ అంటే ఏమవుతుంది, సి బై రూట్ 1 మైనస్ ఒమేగా సి బై ఒమేగా హోల్ స్క్వేర్. ఇది ఒమేగాలో. దాన్ని ఎఫ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, సి డివైడెడ్ బై రూట్ 1 మైనస్ ఒమేగా అంటే 2π ఎఫ్సి, ఇక్కడ ఒమేగా అంటే 2π ఎఫ్ హోల్ స్క్వేర్. 2π క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది, సి బై రూట్ 1 మైనస్ ఎఫ్సి బై ఎఫ్ హోల్ స్క్వేర్. ఇది మనకి ఫేజ్ వెలాసిటీకి ఫార్ములా. ఈ ఫేజ్ వెలాసిటీ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి దేంట్లో ఉంది, ఫ్రీక్వెన్సీస్లో ఉంది. ఆ ఫ్రీక్వెన్సీస్ ప్లేస్లో వేవ్ లెంత్లో రాస్తే మనకి ఏమవుతుంది, విపి ఈక్వల్ టు సి బై రూట్ 1 మైనస్ యాక్చువల్గా ఇక్కడ మనకి ఎఫ్సి బై ఎఫ్ అని ఉంది. ఓకేనా. యాక్చువల్గా ఎఫ్ అంటే మనకు ఫార్ములా ఏంటి, సి బై ఎఫ్. కాబట్టి ఇక్కడ ఎఫ్సి అంటే సి బై ల్యాండా ఈక్వల్ మనకు ఫార్ములా ఏంటి, సి బై ఎఫ్. ల్యాండా సి ఈక్వల్ ఏమవుతుంది, సి బై ఎఫ్ సి. కాబట్టి ల్యాండా సి ఈక్వల్ మనకి ఏమవుతుంది, సి బై ఎఫ్ సి. సిమిలర్గా ల్యాండా ఈక్వల్ టు సి బై ఎఫ్, ఇక్కడ ల్యాండా నాట్ తీసుకుంటే మనం సింపుల్గా సి బై ఎఫ్. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏముంది, ఎఫ్సి బై ఎఫ్ ఉంది. దీని నుంచి ఎఫ్సి ఈక్వల్ ఏమవుతుంది, సి బై ల్యాండా సి. ఎఫ్ ఈక్వల్ ఏమవుతుంది, సి బై ల్యాండా నాట్. అంటే ఎఫ్సి బై ఎఫ్ అంటే ఏమవుతుంది, సి బై ల్యాండా సి ఇంటూ ల్యాండా నాట్ బై సి. సిసి క్యాన్సిల్, ల్యాండా బై ల్యాండా సి అవుతుంది. ఓకేనా. కాబట్టి ఈ టర్మ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే
లాంబ్డా నాట్ బై లాంబ్డా సి హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్స్. ఇది మనకి ఈరోజు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, కట్ ఆఫ్ వేవ్ లెంత్, అలాగే గైడెడ్ వేవ్ లెంత్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లాస్ట్ ఏం చెప్పుకున్నాం, ఫేజ్ వెలాసిటీ. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ గ్రూప్ వెలాసిటీ అని ఉంటుంది. గ్రూప్ వెలాసిటీ చెప్పుకుంటే దాదాపు యూనిట్ ఎండింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.